తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్ 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవాభవన్లో జరిగే సమావేశంలో తెలంగాణ రాష్ట్ర, మహారాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంతర ప్రయత్నాల నేపథ్యంలోనే సీడబ్ల్యూసీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర గతంలో అంగీకరించిన 148 మీటర్ల ఎత్తుకు బదులుగా 150 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును నిర్మించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తున్న విషయం విదితమే. 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే మళ్లీ పంపింగ్ చేసుకోవాల్సి ఉంటుందని, 150 మీటర్ల ఎత్తుతో అయితేనే గ్రావిటీ ద్వారా నీటిని తరలించొచ్చని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం వివరించింది. కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం అధ్యయనాల ప్రకారం 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కట్టినా అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కీలక ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్రం, మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం వరుసగా సంప్రదింపులు జరుపుతోంది. దాని ఫలితంగానే సెప్టెంబర్ 1న కీలక సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీపై నేడు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించనున్నారు. నీటి లభ్యతతో పాటు ఇతరత్రా అంశాలపై సమీక్షించి ఢిల్లీలో జరిగే సమావేశంలో అనుసరించాల్సిన విధానంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కృష్ణా ట్రైబ్యునల్లో అనుసరించాల్సిన అంశాలపై సుప్రీం సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్తో పాటు న్యాయవాదులతో సీఎం సమావేశం కానున్నారు.